బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇట్లాంటివన్నీ ఎంఆర్ఓ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇట్లాంటి వాటిట్లో ఇచ్చే దశ నుండి ఇంటి దగ్గరికి తెచ్చి ఇచ్చేటటువంటి వాలంటీర్ వ్యవస్థ, ఇంటి పరిసరాల్లో ఉండేటటువంటి సచివాలయ వ్యవస్థ అన్నటువంటి దాని ద్వారా పాలనని ఇంటి దగ్గరికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ విధానాన్ని తీసేసినటువంటి తర్వాతన ఆ విమర్శల్ని పక్కన పెట్టడం కోసం మరింత మెరుగైనటువంటి వసతి అందించబోతున్నామని ప్రకటించినటువంటి బాబు సర్కార్ దానికి జనవరిని డెడ్లైన్గా పెట్టుకుంది. జనవరి నుంచి ఇప్పటిదాకా ఇంటి దగ్గరికి పాలన జగన్ తీసుకొస్తే చేతి దగ్గరికి పాలన చంద్రబాబు తీసుకొస్తానని చెప్తున్నారు. వాట్సప్ ద్వారా అందించేటటువంటి సేవలు జనవరి 1 నుండి అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు ఇట్లాంటివన్నీ కూడా ఇస్తామంటున్నారు. అయితే ఇక్కడ అసలైనటువంటి అంశం దాదాపు 540 వరకు సేవలు ఆయా సచివాలయాల ద్వారా జరిగే, ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్లతో సహా. అట్లాగే అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ అక్కడ చేరినాయి. అన్నీ వాట్సాప్ సేవల్లో ఉంటాయా? లైక్ ఇప్పుడు మార్కుల లిస్టులు ఇట్లాంటివి కూడా దాని నుంచినే ఇస్తామన్నారు. యూనివర్సిటీని లింకప్ చేస్తారా? ఎస్ఎస్సి బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డుని లింకప్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య, ఈవెన్ మొన్న వరదలు వచ్చినప్పుడు ఆ వరదల్లో సర్టిఫికెట్లు కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా అదే సమస్య అయి కూర్చున్నటువంటి పరిస్థితి. తీసుకోవాలంటే మళ్ళీ మిస్సింగ్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి కాపీలు తీసుకొచ్చి ఇచ్చుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు చర్చనీయాంశమైంది.